హాయ్. హలో ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ భోంచేశారా? నేనైతే ఇంతకుముందే భోంచేశాను ఫ్రెండ్స్. తినేసొచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మన ఛానెల్లు నచ్చిన వాళ్ళు వ్లాగ్సు, షార్ట్సు, లైవ్ చూస్తున్నారు కదా! నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా! ఇది మన టెర్రస్ పైన గార్డెను నేను ఇష్టంగా పెట్టుకున్న మొక్కలండి. కోతులైతే మొత్తం తుంపి తుంపి పడేస్తున్నాయి. వీటికి ఏదో ఒక ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాము. మీకేదైనా ఈ కోతులు రాకుండా ఉండే ప్లాన్ ఏదైనా మీకు తెలిసుంటే నాకు చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచి మంచి చెట్లన్నీ కూడా ఇగుర్లు రానీయకుండా మొత్తం తుంపి పడేస్తున్నాయి కోతులు. ఈ మునగ చెట్టు చూడండి, బాగా లేత చిగుర్లు బాగొచ్చింది కదా! ఇది నాలుగోసారి అలాగ తుంపి పడేయడం కోతులు. ఇగుర్లతో కూడా కొమ్మలతో కూడా మొత్తం ఇంచేస్తున్నాయి ఫ్రెండ్స్. గార్డెన్ అయితే చామంతులు విరగబూస్తున్నాయి, చిన్ని చిన్ని పూలన్నీ. సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్ గార్డెన్‌లో. కాకపోతే కోతులు మందారాలు, చామంతులు ఇవన్నీ తుంచి పడేసేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఉంటే చెప్పండి. ఇక్కడైతే నేను క్యారెట్టు, ఉర్లగడ్డ అంటే ఆలు ఏసి కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసి చానా రోజులైంది. తింటారో లేదో కూడా తెలీదు నాకు. నేనైతే ఇంక రోజు కూరల పప్పు చేయలేక విసుగు పుట్టి ఇలాగ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. మసాలా మొత్తం ఏమేమి వేయాలో అన్నీ జార్లో వేసి మిక్సీ పట్టేశాను. టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు వేయలా. కొత్తిమీర, జీడిపప్పులు, పచ్చిమిర్చి 2, లవంగాలు, యాలకులు కూడా 2 వేసాను ఫ్రెండ్స్. స్మెల్ బాగొస్తుందని, మంచిగా ఉంటుందని టేస్ట్‌కి. కొత్తిమీర సన్నగా కట్ చేసి మిక్సీ పట్టేశాను. టమోటాలు 2 వేసాను, పుల్లగా అవుతుందేమో కూరని. ఇదిగోండి పచ్చిమిర్చి మళ్ళా 2 వేస్తున్నాను అందులో. అన్నీ వేసేసి కొత్తిమీర అందులో వేసాను కాబట్టి కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను పోపులో. అవన్నీ వేగిన తర్వాత ఒక్కొక్కటి వెజిటబుల్స్ వేసేసుకొని ఫ్రై చేసి అందులో ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసము. అన్ని మసాలాలు అందులో ఉన్నాయి. జార్లో మిక్సీ పట్టేసిన పేస్ట్ అలాగే ఉంది కదా! ముందు ఈ వెజిటబుల్స్ అవన్నీ వేసాను. దాని తర్వాత సరిపడినంత కారము, పసుపు కొద్దిగా, సరిపడినంత ఉప్పు. నేను చేసే పద్ధతి అంటే నేను చేసేది కాదు, అమ్మ నేర్పించిన పద్ధతిలో నేను చేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు కొద్దిగా వేసాను. ఇలాగ మనము ఒక్కొక్కటి వేసి వేపుతూ కూర చేసేసామనుకోండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు కదా! నేనైతే అమ్మ చేసే పద్ధతిలో చేస్తున్నాను. అమ్మ చేసేవాళ్ళండి అనపగింజలు తెలుసు కదా మీకు, చాలామందికి తెలియకపోవచ్చు. ఇటు చిత్తూరు సైడు దొరుకుతాయండి అవి బాగా. కొన్ని ప్రాంతాల్లో దొరకవు. నేను చెప్తూ ఉంటే లైవ్‌లో కూడా కొంతమంది పిల్లలు మాకు తెలీదు వాటి గురించి అంటున్నారు. అనపగింజలు అంటే అలసందలు ఉంటాయి కదా! అలాగే ఉంటాయి. కానీ కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవి. చాలా టేస్ట్ అండి. ఆ గింజలు గాని దొరికితే అనపకాయలను అమ్ముతారు మార్కెట్‌లో. సీజనల్లీగా ఉంటాయి. ఈ సీజన్‌లో అంటే నవంబరు, డిసెంబరు, జనవరిలో వస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇటు సైడు. వాటితో కుర్మా చేసేవాళ్ళమ్మ. ఉర్లగడ్డ అంటే ఆలు, ఈ అనపగింజలు వేసి కుర్మా చేసేవాళ్ళు. ఈ మసాలా అప్పుడు మిక్సీలు ఉండేవి కాదు ఫ్రెండ్స్. రోట్లో నూరేవాళ్ళు. చాలా టేస్ట్‌గా ఉండేది అమ్మ చేసే కూరలు. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టి చేస్తున్నాను కానీ అమ్మ గుర్తొస్తున్నారు. ఏ కూరలు చేస్తున్నా చిన్ననాటి రోజులు బాగా గుర్తొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మ ఎలా నేర్పించారో అలాగే చేస్తూ ఉంటాను నేను. ఇదిగోండి మసాలా వేసేసాను. ఇవంతా కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం సరిపడినంత వాటర్ పెట్టేసి, దాని తర్వాత ఒక్క వెయిట్ 2 వెయిట్లు రానిస్తే చాలు ఫ్రెండ్స్. త్వరగా ఉడికిపోతుంది కదా! క్యారెట్టు, అందులో ఆలు 2 ఈజీగా ఉడికిపోయేటివే కదా ఫ్రెండ్స్. అందుకని ఒక 2 వెయిట్లు, ఈ చిన్ని కుక్కర్ వెయిట్ సరిగా రాదు, చూసుకొని ఆపేయడమే నేను. కొంచెం అలవాటైపోయిన వస్తువులు కదా! అలాగ ఆపేసి వెయిట్ పోయిన తర్వాత తీసేసి వడ్డించుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్ట్‌గా వచ్చింది కూర కూడా. అయితే అమ్మ జీడిపప్పులు వేసేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే అప్పుడు జీడిపప్పులు ఏదో ఒక వంటకానికి అంటే పాయసానికి అలాగ వాడేవాళ్ళు.
అంతేకాని ఇప్పుడులాగా అన్ని కూరలలో ఉప్మాల్లో అలాగ వేసుకునే అలవాటు మాకు లేదు ఫ్రెండ్స్. అహంకారానికి పోయి నిజాలు దాచిపెట్టడం ఎందుకు, అభిమానానికి పోయి అలా కాదు. ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి, వేసుకుంటున్నాం. కానీ ఆ కాలంలో ఇవన్నీ రేర్గా వాడేవాళ్ళు, ఉండేవాళ్ళు, వాడుకునే వాళ్ళేమో. మాకైతే మధ్య తరగతి కంటే కొంచెం తక్కువే ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడైతే మధ్యతరగతి ఫ్యామిలీ అనుకొని చెప్పుకోవచ్చు. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసాను. ఒక 2 వెయిట్లు వచ్చేసిన తర్వాత ఆ కూర చూసామంటే సో యమ్మీ యమ్మీ ఫ్రెండ్స్. దీనికి రాగి సంగటి కానీ, జొన్న సంగటి కానీ, రైస్లో కూడా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది. కూర నచ్చినట్లయితే వ్లాగు ఒక లైక్ ప్లీజ్.